ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 1 తెలుగు వాచకం 9వ తరగతి ప్రథమ భాష 9వ పాఠము కోరస్. ఈ పాఠాన్ని సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు రాయటం జరిగింది. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలునే చూడండి. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలొకచోట, వాసన నూనెలొకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చకిలాలొకచోట, గట్టి దౌడలు ఇంకొక చోట. మరొకసారి చూడండి. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చకిలాలు ఒకచోట, గట్టి దౌడలు ఇంకొక చోట. కాళోజీ నారాయణరావు గారు ఇక్కడ ఉన్నటువంటి వచన కవిత్వాన్ని మనకి రాయటం జరిగింది. ప్రశ్నలు చూడండి. ఈ కవితా పంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి? ఈ కవితా పంక్తులు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ధనికుడు గురించి, పేదవాడికి సంబంధించినటువంటి వారి గురించి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ధనికుడు ఏ విధంగా ధనవంతుడుగా అవుతున్నాడు, పేదవాడుగా ఎలా ఉన్నాడు అన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అలసిన దేహాలకు ఏం కావాలి? అలసిన దేహాలకు మరి మంచి విశ్రాంతి అన్నటువంటిది కావాలి. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట అంటే మీకేమర్థమైంది? అంటే తినటానికి ఫుడ్ అనేది ఒక చోట ఉంటే పేదవాళ్ళ యొక్క బ్రతుకులు ఎంతో దుర్భరంగా ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కమ్మని చకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట అనటంలో కవి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కమ్మని చకిలాలు తినటానికి మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఎన్నో పిండి వంటలు ఉన్నప్పటికీ తినడానికి కొంతమంది నోచుకోరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సన్నివేశంలో మరి పేదవాడికి తిందామన్నా కానీ అటువంటి ఏం లభించట్లేదు అని అర్థము. పాఠం యొక్క ఉద్దేశము తన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏదో మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వము వచన కవిత. చెప్పేది వచనం అయినా అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతము అన్నటువంటి కవితా సంపుటిలో నుంచి తీసుకోబడింది. కవి పరిచయం. సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. చిన్నతనం నుంచే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడిగాలి కవిత సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలందర్ గారు. 1979వ సంవత్సరంలో ఇతడు రచించిన చావు గీతము కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితల్లో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైనటువంటిది. వీరు 12/1/1956 సంవత్సరంలో జన్మించి 17/9/1986 సంవత్సరంలో వీరు మరణించడం అనేది జరిగింది. వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. అయినా వాటిని గురించి పదే చెబుతూ ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా. ఈ నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో ఈ పాఠం రాశాడు. చూడండి. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకు ఆచరణకు అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు
నేను మీ సుఖాలు చూసుకున్నట్టు ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు, ముక్కలు చెక్కలుగా పగలగొడతారు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు, నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొడతారు. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నెక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనలతో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవా అని అంటారు, నన్ను పిరికి వెధవా అని అంటారు. మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు, మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు, రేపు వీళ్ళే నా పాటకు కోరస్ అందుకుంటారు. అయినా నాకు తెలుసు, రేపు వీళ్ళే నా పాటకు కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు, నాకు భయం లేదు. నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. నాకు భయం లేదు, నాకు భయం లేదు. నేడు ఈ పాట నేను ఒంటరిగానే పాడుకుంటాను. మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ యొక్క వచన గేయంలో ఎంతో చక్కటి విషయాలను మరి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు మనకి ఎంతో చక్కగా బోధించాడు. మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు, అయినా నాకు తెలుసు, రేపు వీళ్ళే నా పాటకు కోరస్ అందుకుంటారు అని. నాకు భయం లేదు, నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను అని. సారాంశం చూడండి. సమాజం కొత్త ధోరణులను, వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు. ఆ విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను, సందేహాలను కోరస్ కవితలో లేవనెత్తాడు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నీటి ప్రవాహంలోని చైతన్యానికి, నీటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు ఏమి చేయలేని తనానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేనటువంటి వాళ్ళు, ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి. కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటాడు. తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణిచివేయాలని చూసేవాళ్లకు భయపడనంటాడు. పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్ర వేసిన లెక్క జయనంటాడు కవి. నిజానికి తన పోరాటం, వాదన వ్యక్తుల మీద కాదని, పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్లే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని, తన పాటతో గొంతు కలుపుతారని, కోరస్ అందిస్తారని ఆశావాద దృక్పథాన్ని వెల్లడిస్తాడు. అప్పటి వరకు తను ఒంటరిగానే భయం లేకుండా తన భావాలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.